అందరికీ శుభోదయం అండి. బాబాగారి సందేశం వినే ముందు ఈ ప్రత్యేకమైన రోజున బాబాగారి ఆశీస్సులతో జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీ జీవితం ఆనందం, శాంతి, ఐశ్వర్యంతో నిండిపోవాలని బాబాగారు దీవిస్తున్నారండి. మరి ఈరోజు బాబాగారి సందేశం ఏంటో విందామా? నా బిడ్డ, నీ హృదయంలో ఉన్న ప్రతి భావన నాకు తెలుసు. ఈరోజు నేను నీకు ఒక మంచి వార్త చెప్పబోతున్నాను. నీ జీవితంలో మంచి మార్పులు మొదలయ్యాయి. కొన్నిసార్లు ఏది సరిగ్గా జరగడం లేదనిపించినా లోపలే చాలా మంచి విషయాలు సిద్ధమవుతున్నాయి. నీవు గమనించకపోయినా నీ దారి నెమ్మదిగా సరిగ్గా మారుతోంది. ఒక చిన్న కథ చెబుతాను, విను. ఒక వ్యక్తి చాలా రోజులుగా ఒక అవకాశాన్ని కోసం ఎదురు చూస్తున్నాడు. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాలేదు. చివరికి అతను నిరాశతో ఇది నాకు కుదరదు అని అనుకున్న సమయంలో ఒక్కసారిగా అతను కోరుకున్న దానికంటే మంచి అవకాశం అతని దగ్గరకు వచ్చింది. అప్పుడు అతను గ్రహించాడు, ఆలస్యం అనేది నిరాకరణ కాదు, అది సరైన సమయం కోసం ఎదురుచూపు అని. అదేవిధంగా బిడ్డ, నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతున్న ప్రతి విషయం సరైన సమయంలో మరింత మంచిగా నీకు చేరుతుంది. డబ్బు విషయాల్లో కంగారు పడవద్దు. పరిస్థితులు మారుతున్నాయి. నీ శ్రమకు మంచి ఫలితం వస్తుంది. నీవు కోరుకున్న స్థిరత్వం త్వరలోనే వస్తుంది. నిన్ను ఇష్టపడని వారు ఉండొచ్చు, కానీ వారు నీ దారిని ఆపలేరు. నేను నీకు అండగా నిలబడి నిన్ను రక్షిస్తున్నాను. ఇక నుంచి నీ రోజులు మారుతాయి. నీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. నీ మనసులో ప్రశాంతత నిండుతుంది. త్వరలోనే నీవు చెబుతావు, ఇంత అందంగా నా జీవితం మారుతుందని నేను ఊహించనే లేదు బాబా అని. అందుకే బిడ్డ, ఆనందంగా ఉండు, నమ్మకంతో ముందుకు సాగు. నేను నీతోనే ఉన్నాను. నీకు మంచి జరగడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాను. నీ రేపటిని నేను వెలుగుతో నింపబోతున్నాను.